గ్యారంటీ లేని ప్రైవేట్ కార్పొరేట్ వైద్యానికి లక్షలు కోట్లు వసూలు చేస్తున్న హాస్పిటల్స్ నిర్వాహకులపై చర్యలు ఉండవా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ, రోగాలు ఎందుకు వస్తున్నాయి, అందుకు గల కారణాలు నేటి వైద్యులకు తెలుసునా, తెలిసే రోగి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారా, బాగు చేస్తున్నారా అనే వాస్తవాన్ని తెలియపరిచే వైద్యులు ఒక్కరైనా నేడు ఉన్నారా? చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు సైతం అవసరం లేని ఖరీదైన మందులు, పరీక్షలు, స్కానింగులు చేసి రోగాన్ని తగ్గిస్తున్నారా అంటే గ్యారంటీ లేదని, రోగి ఒక అనారోగ్య సమస్యపై ఆసుపత్రి మెట్లు ఎక్కితే ఏవేవో టాబ్లెట్స్ వాడించి రోగి శరీరంలో ఉండే సహజమైన రోగ నిరోధక శక్తిని నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ డివి రమణమూర్తి, సింహ దుర్గారావు, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, వల్లి శ్రీనివాసరావు, వాడపల్లి జ్యోతిష్, కారుమూరి యుగేందర్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బాసా సోనియా, ఎర్ర బాలమురళీ కృష్ణ, శుంకర వెంకట భాస్కర రంగారావు, చెల్లా సాంబశివరావు, చెల్లా శివదుర్గా ప్రసాద్, కాకర ప్రసాద్, మాసా అప్పాయమ్మ, నాగురు అన్నపూర్ణ, కందివలస రమణ, కందివలస హైమవతి, ఏ బేబీ, నాగురు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండాలో ప్రధాన అంశం ఏంటంటే, ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో జరుగుతున్నటువంటి ఘోరాలు ఇంకెక్కడా జరగడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం అనేది ఒక భయం, ఒక భూతం కింద. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఏ రోగం తగ్గదు, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం మూలంగా ఏ ఉపయోగం లేదు అనే ఒక మైండ్ సెట్కి ప్రజల్ని అలవాటు చేస్తారు. ఎందుకంటే అక్కడ వైద్యం నీరుగార్చారు, అలాగే దాని ప్రభావం ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ పెరగడం మొదలైంది. నిజానికి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ క్వాలిఫైడ్ ఉన్నారో లేదో తెలియదు. హోమియోపతి డాక్టర్స్, లేదంటే హెర్బల్ డాక్టర్స్, లేదు ఫిజియోథెరపిస్టులు కూడా కొంతమంది చైనా సర్టిఫికెట్లతో కూడా ఐసీయూ బ్లాక్లలో వాళ్ళే ట్రీట్ చేస్తున్నారు. అసలు మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము హెల్త్ డిపార్ట్మెంట్కి ఒకసారి రాసాం. ఏమిటి, ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర బయట ఎంతమంది క్వాలిఫైడ్ డాక్టర్స్ మీ హాస్పిటల్స్లో ఉన్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఖచ్చితంగా డిస్ప్లే చేయమని అన్నాం. ఎందుకంటే లోపల ట్రీట్ చేస్తున్నటువంటి డాక్టర్ ఒకళ్ళు, మేనేజ్మెంట్ ఒకళ్ళు, ట్రీట్ చేస్తున్నటువంటి డాక్టర్స్కి అర్హత లేదు. చిన్న చిన్న కారణాలకు కూడా చచ్చిపోతున్నారు. అసలు హాస్పిటల్స్లో రాస్తున్నటువంటి మందులు ఏ రోగికి కూడా రోగం తగ్గకపోగా కాలక్రమంగా నెమ్మదిగా వాళ్ళు రాసినటువంటి మందులు వాడుతూ ఉంటే మరో కొత్త జబ్బులు వస్తున్నాయి. అలాగే టెస్ట్ కూడా మాకు ఒక సర్వే రిపోర్టు నేను ఈ మధ్యకాలంలో చదివాను. సుమారు భారతదేశంలో 1,00,000కు పైగా ల్యాబ్ టెస్ట్ కేంద్ర సెంటర్స్ ఉన్నాయట. అందులో 1000కి మాత్రమే గుర్తింపు ఉందట, 1000 మాత్రమే క్వాలిఫైడ్. అంటే మిగతా అన్ని బోగస్ సర్టిఫికెట్లు. వాళ్ళెవరికి కూడా ఇక్కడ ప్రతి జిల్లాలోని డిఎంఎండ్హెచ్ఓ ఈ అవినీతిని అడుక్కుంటూ ప్రజలను మోసం చేస్తుంది. డిఎంఎండ్హెచ్ఓ ప్రతి మోసపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి ఆసుపత్రులన్నిటికీ కూడా కొమ్ము కాస్తి వాళ్ళ దగ్గర అవినీతి సొమ్ము అడుక్కుంటూ ప్రజలు అనారోగ్యానికి కారణమవడానికి కారణమవుతుంది. అలాగే నిబంధనలకి అనుగుణంగా ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఉండదు. వాళ్ళు రాసే మందులు కాలం చెల్లినటువంటి మందులు. అలాగే ఫార్మాస్యూటికల్ కంపెనీలు కూడా ఏ డ్రగ్ వాడుతుంది, ఆ డ్రగ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, దాని మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, కాలక్రమంగా వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి. ఈ మందులు వాడితే సివియర్గా రొంప ఉందని వెళ్తే హెడేక్ ఉందని వెళ్తే ఆ మందులు వాడుతుంటే 6 నెలల కిడ్నీల మీద చూపిస్తుంది, 6 నెలలకి లివర్ మీద చూపిస్తుంది. టెస్టులు అన్నీ చేస్తున్నారు. ఆ టెస్టుల వల్ల ఏమీ ఉపయోగం ఉండడం లేదు. ఒకప్పుడు చక్కగా కనుబొమ్మ చూసి వైద్యం చేసేటటువంటి డాక్టర్లనే ఈ సమాజం చూసింది. నాడి పట్టుకొని చూసి వైద్యం చేసేటటువంటి డాక్టర్లనే ఈరోజు సమాజం చూసింది. చిన్న కారణాలకి మన ఇళ్లలో అమ్మమ్మలు, బామ్మలు చిన్న వంటింటి చిట్కాలతో గొప్పగా ఏ జబ్బునైనా తగ్గించారు.
ఇప్పుడు సోకాళ్ళు ఎంఎస్ఎల్ చేస్తున్నాడు, ఎండీలు చేస్తున్నటువంటి వాళ్ళు గ్యారంటీగా ఈ జబ్బుని నేను తగ్గిస్తాను అని నమ్మకంగా వైద్యం చేసేటటువంటి ఒక్క డాక్టర్ అయినా సరే ఏ కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఉన్నాడేమో చూపించమనండి. నీకు నేను ఏదైనా ట్రీట్ చేయాలి అంటే, సివియర్ ట్రీట్మెంట్ జరగాలి అంటే ఆ బంధువులతో ఒక అఫిడవిట్ ఇవ్వాలి. నీకు ఏదైనా ప్రాణం పోయినా, నీకు ఏదైనా రియాక్షన్ వచ్చినా దానికి బాధ్యులు మీరే, మీ కుటుంబ సభ్యులే, మీ ఒత్తిడితోనే నేను చేశాను. నువ్వెందుకు డాక్టర్? ఇంకా ఇంత చేతకాని వైద్యం ఈరోజు ప్రైవేట్ ప్రభుత్వ కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతుంది. దీనికి వైద్య శాఖ నిమ్మకి నీరు వచ్చినట్టు వ్యవహరిస్తుంది. డిఎంఎన్హెచ్ఓలన్నీ అవినీతి కోపంగా మారినాయి. నీకే వైద్యం క్వాలిఫైడ్, ఎంఎస్ అవ్వచ్చు, ఎండి అవ్వచ్చు, న్యూరో సర్జన్ అవ్వచ్చు, ఏదైనా డెమటాలజిస్ట్ అవ్వచ్చు, ఏదైనా నువ్వు ఒక అర్హత కలిగినటువంటి డాక్టర్వి. ఒక కాన్ఫిడెంట్గా నీ జబ్బు నేను తగ్గిస్తాను అని చెప్పలేవు. నీ చావుకి నువ్వే బాధ్యుడివి అని నేను వైద్యం చేస్తాను రండి అని చెప్పి లక్షల రూపాయలు, కొన్ని సందర్భాలు కోట్లు కూడా లాగేస్తుంటారు. కేవలం వెంటిలేటర్ మీద మనిషిని చూపించి బేరాలు మాట్లాడుతూ ఉంటారు. అందుకని అసలు ఓవరాల్గా దేశవ్యాప్తంగా జరిగినటువంటి అనేక ఆపరేషన్స్ మీద ఒక స్టడీ జరిగింది. ఇందులో 65% అసలు అవసరం లేకుండానే వైద్యం ఆపరేషన్లు చేస్తున్నారు, శస్త్రచికిత్స చేస్తున్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కేవలం ఇవన్నీ కూడా యూనివర్సల్గా ఒక కార్పొరేట్ సెక్టారు ఈ వైద్యపరమైనటువంటి మాఫియాని నడిపిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ప్రజల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. బాడీలో ఉండేటువంటి సహజమైనటువంటి ఆ ఇమ్యూనిటీ పవర్ ఏమైపోతుందో తెలియదు. ఇమ్యూనిటీ పవర్ ఎక్కడైపోతుంది? ప్రతి వాడిలోనే ఒక ఇమ్యూనిటీ ఉంటుంది. 3 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఖచ్చితంగా చిన్న చిన్న జబ్బులు వస్తే తగ్గుతాయి. కానీ మీరు టెస్టులు చేస్తున్నారు, స్కాన్లు చేస్తున్నారు, రకరకాల రిపోర్ట్లని చూసి ఏ జబ్బు తగ్గిస్తలేదు. చిన్న కారణం చేత హాస్పిటల్ మెట్టెక్కితే మళ్ళీ 6 నెలలకి నువ్వు సరెండర్ అవ్వాలి. అదొక టైప్ ఆఫ్ ఒక సైకిల్ స్కీమ్ అది. ఇప్పుడు మా మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయి కొన్ని. ఏదో ఒక వస్తువు కొంటే మళ్ళీ మా దగ్గరికి వచ్చేలాగా రిలయన్స్ కూపన్లు ఇస్తారు. అలాగే ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఒక్కసారి ఓపీ రాయించుకుంటే 6 నెలలకో 3 నెలలకో మళ్ళా వాడు రావాలి. అదొక బిజినెస్ ట్రైనింగ్. అసలు వైద్యం మీద స్పష్టమైనటువంటి ఒక సెమినార్, ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా టీవీలోనూ వాటిల్లోనే ప్రభుత్వం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. అసలు ఏ మందు మీరు ఇస్తున్నారు, మీరు రాసినటువంటి మందు ఏమీ తెలియక రోగులు వాడుతున్నారు, మెడికల్ షాపుల్లోకి వెళ్ళి కొనుక్కుంటున్నారు. అసలు ఆ మందుల మూలంగా ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయి అనేది ఎవరికి అంతుపట్టినటువంటి రహస్యంగా ఉన్నాయి. కానీ ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో భారతదేశం అంతా కూడా ఈరోజు అనారోగ్యాలతో మనిషి జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ప్రధానంగా ఒక వైద్యపరమైనటువంటి మాఫియా బ్యాండి కట్టెని నడుస్తుంది. దానికి ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. అందుకని ఈ ప్రమాదకర పరిస్థితుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి చాలా వరకు పాలకులకి బుద్ధి వచ్చేటటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుల్ని మనం గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ కరప్టర్స్ని, అలాగే ఈ మాఫియా నేతల్ని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళని మనం చట్టసభలకు పంపిస్తే మన బిడ్డల జీవితాలు పాడైపోతాయి, మన ఆరోగ్యాలు పాడైపోతాయి. చిన్న బిడ్డలు చచ్చిపోతున్నారు నీకు వైద్యం రాక. ప్రసవ డెలివరీ కూడా చేయలేనటువంటి స్థితిలో కొన్ని హాస్పిటల్స్లో ఉన్నారు. మా పూర్వం మా చిన్నప్పుడు మంత్రసాలలో వైద్యం చేసి బిడ్డకి హ్యాపీగా ఆరోగ్యవంతమైనటువంటి డెలివరీ ఇచ్చేది చాలా చక్కగా. ఈరోజు 1,50,000 రూపాయలు 2 లక్షల రూపాయలు డెలివరీకి తీసుకుంటున్నారు, అయినా బిడ్డలు చచ్చిపోతున్నారు. ఏదో ఒక అనారోగ్య సమస్యలతో పడుతున్నారు. అది మీ చేతకారదామే కదా. మీకు వైద్యం వచ్చు, చైనా సర్టిఫికేట్ అవ్వచ్చు. అసలు మీరు చదువుకున్న సర్టిఫికేట్ల ముందు డిస్ప్లే చేయండి, ఇయర్లీ వన్స్ చెక్ చేయండి మీ సర్టిఫికేట్ని. కానీ వైద్యం రానటువంటి వాళ్ళే ఎక్కువ శాతం ప్రభుత్వ కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్గా ఉంటున్నారు. లోపల ఎమర్జెన్సీ వైద్యం కూడా వాళ్ళే చేస్తున్నారు. ఇదంతా ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి ఒక మాఫియా నడుస్తుంది. దీని మీద సరైనటువంటి ఒక మానిటరింగ్ ప్రభుత్వమే డెసిషన్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వానికి ఏదో ఒక వాళ్ళ పాలనకి గడ్డి పరిస్థితులు వచ్చేటటువంటి ఒక ప్రమాదం నుంచి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తుంది.